మనం చేసేది భుజంగాసనం. దీనికి ఇలా నేల మీదకి వెళ్ళాలి, చేతుల్లో సైడ్స్కి పెట్టాలి, నిదానంగా శ్వాస తీసుకుంటూ ఇలా ఒక 3 శ్వాసల వరకు ఉండాలి. శ్వాస తీసుకోవటం వదలటం ఒక 3 శ్వాసల వరకు ఉండాలి. తర్వాత అంతే నిదానంగా కిందకి వచ్చేసి రిలాక్స్ అవ్వాలి. తర్వాత మనం చేసేది గోముఖాసనం. దీనికి ఇలాగా సుఖాసనంలో కూర్చోవాలి. ముందుగా కుడి కాళ్ళు పైకి, ఎడమ చెయ్య ఇలా వెనక్కి, కుడి చెయ్య ఇలా వెనక్కి, ఇలా లాక్ చేయాలి. కంఫర్టబుల్గా ఉన్న తర్వాత తల మెడ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకోవాలి. ఈ రకంగా ఉండాలి. ఈ పొజిషన్లో ఒక 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఇదే మనం ఇంకొక వైపు. రిలీజ్. ఈ పొజిషన్లో 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండొచ్చు. ఇప్పుడు మనం చేసిన యోగాసనాలు వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు అస్సలు చేయకూడదు. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు. ఈ ఆసనాలు జాగ్రత్తగా ఫస్ట్ మనం చేసిన స్ట్రెచెస్ 10 నుంచి 20 కౌంట్ వరకు కౌంట్ చేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. అదైతే ఎవరైనా చేయొచ్చు. తర్వాత చేసిన మనం భుజంగాసనం అలాగే గోముఖాసనం అనేది జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనంలోకి వెళ్ళటం అంతే ముఖ్యం. అలాగే రిలీజ్ అవ్వటం కూడా అంతే నిదానంగా రిలీజ్ అవ్వాలి. దానివల్ల ఏంటంటే మనకి చెస్ట్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి, యాక్టివ్ అవుతాయి. అక్కడున్న కండరాలు ఏవైతే ఒత్తిడి ఉంటుందో మనం చేసే పనుల వల్ల, గ్యాస్ ప్రాబ్లం వల్ల ఏదైతే ఒత్తిడి అనేది పేరుకుంటుందో ఆ కండరాల మీద ఒత్తిడి అనేది చక్కగా రిలీజ్ అయిపోతుంది. దానివల్ల చెస్ట్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి. సో ఇలాంటి రూల్స్ అన్నీ ఫాలో చేస్తూ ఈ యోగాసనాలు చేసుకుంటే మటుకు మనం చెస్ట్ మజిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.